Hello children, welcome to English class, Unit 4, B Reading, Maya Bazar. K.V. Reddy's Maya Bazar has been voted as the greatest Indian film in an online poll conducted by a television news channel. The poll was conducted to find out India's greatest film till date on the occasion of 100 years of Indian cinema, and people chose Maya Bazar over other Indian classics. I'll explain in Telugu. K.V. Reddy's Maya Bazar ఇది తెలుగు ఫిల్మ్. ఇది మొత్తం గ్రేటెస్ట్ ఇండియన్ ఫిల్మ్ అని సినీ పోల్ వాళ్ళందరూ కూడా కండక్ట్ చేసిన సర్వేలో తెలిసిందనమాట. ఆన్లైన్ పోల్లో వాళ్ళకి టెలివిజన్ న్యూస్ ఛానల్లో డిక్లేర్ చేశారు ఇది గ్రేటెస్ట్ ఇండియన్ ఫిల్మ్ అని, మాయాబజార్ని. అది కేవీ రెడ్డి గారి ఫిల్మ్. 100 ఇయర్స్ ఇప్పటికీ, అంటే ఈ బుక్ ప్రింట్ చేసినప్పటికీ 100 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా మాయాబజార్ని వాళ్ళు ఇండియన్ క్లాసిక్స్గా సెలెక్ట్ చేశారు. అన్ని ఇండియన్ క్లాసిక్స్లో కూడా దీన్ని గ్రేటెస్ట్గా గుర్తించారు 100 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా. ద ఫిల్మ్ ఈజ్ కన్సిడర్డ్ one of the enduring classics of Indian cinema and was christened as a landmark achievement in Indian films, cinematography, art direction and VFX with the available technology during that time. The following is a review on the film when it celebrated the Golden Jubilee in 2007లో దాన్ని గోల్డెన్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంగా ఇక్కడ ఒక రివ్యూ తీసుకున్నారు అబౌట్ మాయా బజార్. దానికి ఇండియన్ సినిమా అండ్ వాజ్ క్రిస్టెండ్ యాజ్ ఎ ల్యాండ్ మార్క్ అచీవ్మెంట్. ఇండియన్ ఫిల్మ్స్లో ఒక సినిమాటోగ్రఫీ కావచ్చు, ఒక ఆర్ట్ అండ్ డైరెక్షన్ కావచ్చు, వీటన్నిటికీ కూడా అప్పటికి అవైలబుల్ ఉన్న టెక్నాలజీతోటి ఎంత బాగా చేశారు అనే దాంతో దీన్నే ఒక ల్యాండ్ మార్క్గా నామకరణం చేశారట. క్రిస్టెంట్ అంటే నామకరణం. మాయా బజార్ ఫర్ ఎవర్. నేను ఇక్కడ వర్డ్ టు వర్డ్ కూడా మీనింగ్స్ చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. 50 years ago, డైరెక్టర్ కేవీ రెడ్డి ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ప్రొడ్యూసర్స్ నాగిరెడ్డి అండ్ చక్రపాణి వుడ్ నాట్ హ్యావ్ ఇమాజిన్డ్ దట్ దే వర్ అన్లీషింగ్ వెన్ దే డిసైడెడ్ టు మేక్ మాయా బజార్ ఎ బైలింగ్యువల్ ఇన్ తెలుగు అండ్ తమిళ్. బైలింగ్యువల్ అంటే 2 లాంగ్వేజెస్లో అని అర్థం. అప్పుడు కేవీ రెడ్డి ఇంకా డైరెక్టర్ కేవీ రెడ్డి, ప్రొడ్యూసర్స్ నాగిరెడ్డి అండ్ చక్రపాణి వీళ్ళనమాట. వాళ్ళు అప్పటికి ఇది ఇంత పెద్ద హిట్ అవుతుంది 2 లాంగ్వేజెస్లో అని వాళ్ళు ఊహించలేదు. ద ఫినిష్డ్ ప్రోడక్ట్ హిట్ ద స్క్రీన్ ఇన్ 1957 టు బికమ్ ఏ ల్యాండ్ మార్క్ మూవీ in the Telugu film industry. It became a hit not only for the sterling performances of the star ensemble that it had right from S.V. Rangarao, Savitri, NTR, ANR and Gummadi, but also because K.V. Reddy was in full control over every frame of it. ఇది ఎందుకు ల్యాండ్ మార్క్ అయింది అంటే, అంత గొప్పగా ఎందుకు దాన్ని చెప్పుకుంటున్నాము అంటే, ఒక పర్ఫార్మెన్సెస్ బట్టి కాదు, అంత గొప్ప స్టార్స్ ఉన్నారనే కాదు. ఎవరంటే స్టార్స్ ఎస్వి రంగారావు గారు, సావిత్రి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, గుమ్మడి వీళ్ళున్నారని మాత్రమే కాదు, కేవీ రెడ్డి గారి డైరెక్షను, ప్రతి ఫ్రేమ్ మీద ఆయన కంట్రోల్. దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ సెయింగ్. దెర్ ఈస్ లిటిల్ ఎల్స్ వన్ కుడ్ ఎక్స్పెక్ట్ వెన్ ఆల్ టైమ్ గ్రేట్స్ లైక్ మార్కస్ బార్ట్లీ సినిమాటోగ్రఫీకి ఆయన ఫేమస్, ఘంటసాల మ్యూజిక్, ఎంఎల్ వసంతకుమారి, లీలా, సుశీల అండ్ మాధవ్ పెద్ది ప్లేబ్యాక్ సింగర్స్ వీళ్ళందరూ, గోఖలే ఆర్ట్ అండ్ పశుమర్తి హీఈస్ కొరియోగ్రాఫర్ అండ్ పీతాంబరం హీ వాజ్ మేకప్ మ్యాన్ అండ్ గాట్ టుగెదర్ టు వీవ్ మ్యాజిక్ అరౌండ్ అన్ ఎపిసోడ్ ఫ్రమ్ మహాభారత, శశిరేఖ పరిణయం. ఇది మనం మొత్తం మహాభారతంలో ఒక ఎపిసోడ్ తీసుకున్నారు, శశిరేఖ పరిణయం అనేది తీసుకుని ఇంతమంది ఆర్టిస్టులందరూ కూడా దే ప్రిపేర్డ్ ద ఫిల్మ్, కొరియోగ్రఫీ అండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దట్ ఈస్ ప్లేబ్యాక్ అండ్ ఆర్ట్, ఓకే, అండ్ మేకప్ ఆల్ టుగెదర్. However, the greatness of Maya Bazar, about which much is said and written, is not just because of these facets alone.
అంటే ఇంత మాత్రం గురించి కాదు. ఈ గ్రేట్‌నెస్ అంతా గూడా ఇప్పుడు చెప్పింది మాత్రం నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ దీస్ ఫ్యాక్ట్స్. అంటే వీటి గురించి మాత్రమే కాదు, ఇంకా ఉన్నాయి ఈ సినిమాలో అని చెప్తున్నారు. ఏంటంటే, ఇట్ ఈస్ ఎ ట్రిబ్యూట్ టు తెలుగు కల్చర్, లాంగ్వేజ్ అండ్ కస్టమ్స్ ఆఫ్ ద ల్యాండ్. ద ఫిల్మ్ వాస్ watched repeatedly soon after its release because people identified every character of the film with someone they knew in their immediate vicinity, and the audience still do the same now. అది ఎందుకు అంత హిట్ అయింది అంటే, తెలుగు వాళ్ళ కల్చర్, తెలుగు సంస్కృతి, తెలుగు వాళ్ళు మాట్లాడే భాష, తెలుగు వాళ్ళు ఉండే ఆచారాలు, అంటే ఆ ప్లేస్లో ఉండేవాళ్ళు, తెలుగు వాళ్ళకి సంబంధించిన ప్రతిదీ కూడా అందులో మనకు కనిపిస్తుంది. చాలామంది రిపీటెడ్గా చూశారు ఆ ఫిల్మ్. ఇమీడియట్లీ ఆఫ్టర్ రిలీజింగ్ ద ఫిల్మ్ మెనీ పీపుల్ వాచ్డ్ కంటిన్యూస్లీ రిపీటెడ్లీ బికాస్ దే ఐడెంటిఫైడ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే వాళ్ళని వాళ్ళు అందులో చూసుకున్నారు. మనకు తెలిసిన క్యారెక్టర్స్, విసినిటీ అంటే సమీపంలో, మనకు దగ్గరలో అనమాట. మనకు దగ్గరలో ఉన్న వాళ్ళందరూ మన చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, అవర్ నేబర్స్, మేబీ రిలేటివ్స్, ఫ్రెండ్స్, వాళ్ళ క్యారెక్టర్స్ అన్నీ మనకి ఇందులో కనిపిస్తుంటాయి సినిమాలో. అరే వాళ్ళు మాట్లాడినట్టే మాట్లాడుతున్నారే వీళ్ళు సేమ్ అన్నట్టుగా, చాలా న్యాచురల్గా అనమాట. ద డైలాగ్స్ రిటన్ బై పింగళి నాగేంద్ర రావు as well as the lyrics also written by him were the same that the people were hearing or using in their conversations every day. If not, those became a part of Telugu life thereafter. అదేమైందంటే, he was the writer, dialogues writer and lyrics writer also, Pingali Nagendra Rao. He observed all the persons in his surroundings and he adopted some of the dialogues from those people. వాళ్ళు డైలీ మాట్లాడే మాటలు, అవన్నీ సంభాషణలు గుర్తుపెట్టుకొని మన చుట్టుపక్కల వాళ్ళందరూ మాట్లాడే న్యాచురల్గా మాటలన్నీ కూడా ఇందులో పెట్టాడు ఆయన. శశిరేఖ శశిరేఖాస్ నీ ఘటోత్కచాస్ మనది సోదర ప్రేమ బికేమ్ ఇమ్మోర్టలైజ్డ్ as much as సూర్యకాంతంస్ అంతా ఆలమాలమే కదా, విచ్ హ్యాస్ బికమ్ ఏ వే ఆఫ్ లైఫ్ ఇన్ గ్రీటింగ్ పీపుల్. ఇవన్నీ కూడా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. మనది సోదర ప్రేమ అనే డైలాగ్, ఘటోత్కచుడు మాట్లాడే మాటలు, అలమాలమే కదా అని, అంతా అలమాలమే కదా అని సూర్యకాంతం మాట్లాడే మాటలు, ఇవి గ్రీటింగ్స్ లాగా అయిపోయినాయట. తర్వాత దట్ బికేమ్ గ్రీటింగ్స్ వెన్ ఎవర్ ద పీపుల్ యూస్ టు మీట్. యాజ్ ఫర్ సాంగ్స్, ఆహనా పెళ్ళి అంట still reverberates in marriages and Vivaha Bhojanambu is at another must. 2 songs are there. ఒకటి ఏంటంటే ఆహనా పెళ్ళి అంట చాలా ఫేమస్ అయింది. ప్రతి మ్యారేజ్లో కూడా రివర్బరేట్స్ అంటే ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అదే మళ్ళీ రీసౌండ్ లాగా మనకి ఎప్పటికప్పుడు వినిపిస్తూ ఉంటుంది ప్రతి మ్యారేజ్లోనూ. అలాగే వివాహ భోజనంబు అనే పాట కూడా ఫేమస్. అండ్ ఎంటైర్ రిపెర్టాయిర్ అంటే కచేరీలు, అది ఎక్కడెక్కడ చేస్తుంటారో అవన్నీ కూడా వాజ్ యాడెడ్ టు ద తెలుగు డిక్షనరీ బై ద ఫిల్మ్. అంటే ఏవి ఎక్కడ పర్ఫామ్ చేస్తారు, అవన్నీ ఎక్కడెక్కడ ఏ ప్రోగ్రామ్స్లో ఉంటాయి, అవన్నీ కూడా ఇందులో వాళ్ళు తీసుకున్నారన్నమాట. అలాగే ఏంటంటే ఇందులో మాటలన్నీ కూడా మనకి వాటిని మనం వాడుకలాగా యూజ్ చేస్తుంటాం. వాటినే మనం డైలాగ్స్ లాగా ఏమంటారంటే, వాటినే మనం డైలీ యూజ్ చేసే దాంట్లో ఒక పార్ట్గా చేసేసుకున్నాం. టేక్ ఫర్ ఎగ్జాంపుల్, తల్పము యూజ్డ్ ఫర్ డినోటింగ్ ఏ కాట్ ఆర్ ఏ బెడ్. ఇక్కడ ఏమైందంటే కొన్ని వర్డ్స్ ఏం చేశారంటే డిక్షనరీలో లేనివి కూడా తీసుకున్నారు. ఎట్లా అంటే అక్కడక్కడ మనం ఉపయోగించే వర్డ్స్ అవి నిజంగా లేకపోయినా కూడా కొన్ని దాన్ని రిప్లేస్ చేసే వర్డ్స్ తీసుకున్నారు. ఎగ్జాంపుల్ ఏంటంటే, తల్పము యూజ్డ్ ఫర్ డినోటింగ్ ఏ కాట్ ఆర్ బెడ్. ఒక పక్కన మనం ఏమంటామంటే తల్పం అంటాం, తల్పం అంటే బెడ్. కానీ తెలుగు ఈజ్ యూజింగ్ గిల్పం యాజ్ అన్ యాంటోనిమ్ ఆఫ్ ఇట్ టిల్ ద మూవీస్ అడ్వెంట్. అయితే తెలుగు వాళ్ళు గిల్పము అనేదాన్ని యాంటోనిమ్గా ఆపోజిట్గా యూజ్ చేస్తారా, తల్పము గిల్పము అంటారు కాబట్టి అది డిక్షనరీలో మనకి కనపడదు. నాట్ డిడ్ ఎనీవన్ టెల్ అండ్ ఎంపథెటికలీ అంటిల్ ఘటోత్కచ దట్ ఎవరు పుట్టించకుంటే మాటలు ఎలా పుడతాయి. అండ్ హెన్స్ ఇఫ్ ఫ్రెండ్స్ ఆర్ టు బి కాల్డ్ అస్మదీయులు దెన్ ఎనిమీస్ కుడ్ బి టర్మ్డ్ తస్మదీయులు. Will anyone forget the expression
వేయండిరా వీడికో వీరతాడు, నో ఎక్సెప్షన్ టు హాయ్ హాయ్ నాయక, హాయ్ హాయ్ సోదర. దీస్ ఆల్ వీటికి నో ఎక్సెప్షన్స్. ఇంకా వీటి గురించి మనము ఎలా అంటే ఇప్పుడు ఒక్కొక్కటి చెప్తూ వస్తున్నాడు. మనకు మాటలు ఎవరు పుట్టించకపోతే మాటలు ఎలా పుడతాయి అనే ఘటోత్కచుడు అన్న ఇదనమాట. వాళ్ళందరినీ ఏమన్నారంటే ఫ్రెండ్స్ని అందరినీ అస్మదీయులు, ఎనిమీస్నేమో తస్మదీయులు అని పిలవడం. ఇలాంటివన్నీ కూడా వేయండిరా వీడికో వీరతాడు అనే ఎక్స్ప్రెషన్స్. ఇంకొకటి అంటే హాయ్ హాయ్ నాయక అనేది, హాయ్ హాయ్ సోదర అనేవి, వీటన్నిటిని కూడా మనం మర్చిపోలేం. ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అయ్యాయి. ద స్టోరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ వోవెన్ అరౌండ్ ద లవ్ ఆఫ్ శశిరేఖ అభిమన్యు. అభిమన్యు శశిరేఖ వాళ్ళ మధ్య ఒక లవ్ స్టోరీ డెవలప్ అయిందనమాట. అలా వీళ్ళు కథ అల్లారు. దే వోవెన్ ద స్టోరీ విత్ కృష్ణ అండ్ బలరామ హ్యావింగ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఓవర్ ఇట్. దేర్ వైఫ్స్ టు టేక్ సైడ్స్ యాజ్ ఇస్ ఇన్ఎవిటబుల్ ఇన్ ఎనీ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీ స్టోరీ లాగా అల్లారు. ఎందుకంటే కృష్ణ బలరామ ఇద్దరు ఆపోజిట్ ఒపీనియన్స్, డిఫరెన్స్ ఉంది వాళ్ళకు ఒపీనియన్స్లో. బికాస్ శశిరేఖ వాంటెడ్ టు మ్యారీ అభిమన్యు, కృష్ణ హీ సపోర్టెడ్, బలరామ హీ did not agree for that. And their wives also. Lord Krishna's wife took his party and Balarama's wife, she stood beside her husband. To introduce the theme, the director used a music box, a magic box, an equivalent of a TV screen. అలా ఆయన డైరెక్టర్ ఇంకొక స్క్రీన్ కూడా యూజ్ చేశాడనమాట, ఒక మ్యాజిక్ బాక్స్ స్క్రీన్ మీద. అదేంటంటే టీవీ లాగా ఉంటుంది. విచ్ డిస్ప్లేస్ వాట్ ఎవర్ ఈజ్ డియర్ టు ద వ్యూవర్స్ హార్ట్. సీ వెన్ ఎవర్ ఎనీబడి లుక్స్ ఇన్ టు దట్ బాక్స్, సో దే విల్ సీ దేర్ ఫేవరెట్ వన్స్ ఇన్ దట్ బాక్స్. దే విల్ ఫైండ్ ఆన్ ద స్క్రీన్ దేర్ ఫేవరెట్ థింగ్స్ ఆర్ favorite persons. Shashirekha naturally sees Abhimanyu and Balarama gets to see his Shishya Duryodhana on it. His wife laughs at the sight of an array of jewelry and the audience laughed heartily because they knew that someone back home was equally attached to the riches. ఇలా వీళ్ళకేం కనిపించినాయి అంటే శశిరేఖ అందులో చూడంగానే, చెప్పాను కదా ముందే, ఆ బాక్స్లో చూడంగానే ఎవరి ఫేవరెట్ వాళ్ళకి కనిపిస్తుంది. అది వస్తువైనా కావచ్చు, పర్సన్స్ అయినా కావచ్చు. శశిరేఖ అందులో చూసినప్పుడు ఆవిడకి అభిమన్యుడు కనిపించాడు, ఆమెకి ఫేవరెట్ కాబట్టి. అలాగే బలరాముడు చూసినప్పుడు బలరాముడి శిష్యుడు దుర్యోధనుడు, ఆయన కనిపించాడు. అలాగే ఆయన వైఫ్, బలరాముడి వైఫ్ అందులో చూసినప్పుడు ఆవిడకి చాలా జ్యువెలరీ రిచ్ అంతా కనిపించింది అనమాట, బాగా డబ్బు. ఎందుకంటే ఆవిడకి అదంటే చాలా ఇష్టం. దెన్ ఆడియన్స్ లాఫ్డ్ అండ్ లాఫ్డ్. ఆడియన్స్ అందరూ నవ్వుతున్నారు, ఎందుకంటే చాలామందికి డబ్బు అంటే ఇష్టం కదా. అందుకని ఏంటంటే వాళ్ళకు కూడా మనం ఆ స్క్రీన్లో మనం చూసుకుంటున్నాము అని. వెన్ బలరామ కర్ట్లీ టెల్స్ హిస్ సిస్టర్ సుభద్ర, ఆగడాలు అఘాయిత్యాలు నాకు పనికిరావు, హీ సెడ్ వన్ వర్డ్. వెన్ హీ వాజ్ కన్ఫ్రంటెడ్ విత్ ద లేటెస్ట్ indignation at his discussion to separate Shashirekha and Abhimanyu, women folk among the viewers sighed, recalling their own tribulations in the hands of such brothers. These dialogues, when Balarama curtly అంటే ఇండైరెక్ట్లీ సంథింగ్ వంకరగా అనమాట, సర్కాస్టిక్ వే, సుభద్ర ఆగడాలు అఘాయిత్యాలు నాకు పనికిరావు అని చెప్పాడు. దట్ మీన్స్ యూ షుడ్ నాట్ డూ ఎనీ things like suicide or anything to trouble us. That I don't like, he said. And ఇంకొకటి ఏం చేశాడంటే ఆయన he could not control his anger. Confronted అంటే అదుపు చేసుకోలేకపోవడం, he could not control. Indignation అంటే చాలా కోపం, సివియర్ యాంగ్రీ. అండ్ at his decision to separate, వాళ్ళిద్దరిని separate, he wanted to separate Shashirekha and Abhimanyu, but at the same time the women folk who were watching the movie, they also felt very bad because they recollected their experiences. Okay, then frame after frame impacts viewers with similarities. Viewers are finding themselves in the characters. అంటే వాళ్ళకి మనకి జనరల్గా మన లైఫ్లో జరిగేవన్నీ వాళ్ళకి అక్కడ కనిపిస్తున్నాయి అనమాట, న్యాచురల్గా అనిపించింది వాళ్ళకి. ద గ్రేట్నెస్ ఆఫ్ ద డైరెక్టర్ లైస్ here. He successfully reduces all characters to ordinary mortals, displaying all the follies of human beings except Ghatotkacha and Krishna. And then he injects into the Yadava household
a Telugu atmosphere full with its simile, imagery, adage, sarcasm, and wit. I'll explain this. Frame after frame impacts viewers with similarities. The greatness of the director lies here. He successfully reduces the characters to ordinary mortals, displaying all the follies of human beings except Gatotkacha and Krishna. అంటే ఏం చేశారంటే మనకి ఒక ఫ్రేమ్ తర్వాత ఒక ఫ్రేమ్ వచ్చేటప్పుడు అంతా మనలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ అక్కడ కనిపిస్తుంటాయి. సేమ్ అంటే చాలా న్యాచురల్గా. ఇంకొకటి ఏం చేశాడంటే డైరెక్టర్ రిడ్యూసెస్ ద క్యారెక్టర్స్ టు ఆర్డినరీ మార్టల్స్. మార్టల్స్ అంటే చనిపోయేవాళ్ళు. దోస్ హూ కెన్ డై దే ఆర్ కాల్డ్ మార్టల్స్. చావు ఉన్నవాళ్ళు మార్టల్స్. ఇమ్మార్టల్స్ మీన్స్ దట్ ఈస్ గాడ్స్, చావు లేని వాళ్ళు. కానీ ఇక్కడ ఏం చేశాడంటే అన్ని క్యారెక్టర్స్ కూడా డైరెక్టర్ మార్టల్స్ లాగానే, అంటే మామూలు మనుషుల్లాగానే డిస్ప్లే చేశాడు. ఎలా? వాళ్ళ మూర్ఖత్వం, ఫాలీస్ అంటే మూర్ఖత్వం, మనుషుల్లో ఉండే మూర్ఖత్వం, అలాంటివన్నీ అందరిలో ఒక్కొక్క క్యారెక్టర్ చూపిస్తున్నాడు అనమాట. ఎక్సెప్ట్ ఘటోత్కచ అండ్ కృష్ణ, వాళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరిలో మామూలు మనుషుల మనస్తత్వాలు, మామూలు మనుషుల మెంటాలిటీస్ అన్నీ ఆయన డిపిక్ట్ చేశాడు. ఇంకొకటి ఏం చేశాడంటే యాదవ హౌస్ హోల్డ్, అంటే మామూలుగా యాదవుల ఇళ్లలో ఎలా ఉంటుంది తెలుగు వాళ్ళ అట్మాస్ఫియర్, అవన్నీ అందులో చాలా బాగా చూపించాడనమాట. కొన్ని ఊహించుకుని, కొన్ని పోలికలతోటి. ఎడేజ్ అంటే సామెతలు. సర్కాజం అంటే కొంచెం వ్యంగ్యంగా నవ్వొచ్చే విధంగా ఎత్తి పొడిచినట్టుగా మాట్లాడడం. అన్నీ నవ్వులు, జోకులు, విట్ అనమాట. ద రిజల్ట్ ఏ ఫీస్ట్ ఫర్ ద ఐస్ అండ్ సోల్. మన కళ్ళకి విందు, మన ఆత్మకి కూడా విందు. దట్ ఈస్ ఏ మాయాబజార్ ఫర్ యూ. మైండ్ యూ, this is a story of Pandavas and Kauravas with the Yadavas pitching in. But one never sees the Pandavas throughout the film. We only hear of them. ఇది మనకి మాయాబజార్లో కళ్ళకి మనసుకి చాలా హ్యాపీగా మంచి విందులాగా ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పాండవాస్ అండ్ కౌరవాస్, ది స్టోరీస్ ఆఫ్ పాండవాస్ అండ్ కౌరవాస్, బట్ దే విల్ నాట్ బీ సీన్ హియర్. దే ఆర్ నాట్ అపియరింగ్ త్రూఅవుట్ ద ఫిల్మ్. జస్ట్ వీ హియర్ ఆఫ్ దెమ్. మనకి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. స్టోరీ అంతా వాళ్ళ గురించే, మాటలు వినిపిస్తుంటాయి, వాళ్ళ గురించి డైలాగులు ఉంటాయి, వాళ్ళ చుట్టూ స్టోరీ ఉంటుంది. బట్ వాళ్ళు మీకు స్క్రీన్ మీద పాండవులు కౌరవులు డైరెక్ట్గా మనకు కనపడరు. ఇఫ్ ఎనీ ఎన్ఆర్ఐ ఆస్క్స్ యూ టు సజెస్ట్ వేస్ టు టీచ్ తెలుగు కల్చర్, జస్ట్ ఆస్క్ హిమ్ ఆర్ హర్ టు ఇంట్రడ్యూస్ దెమ్ టు మాయాబజార్ ఫస్ట్. ఎవరన్నా ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా మనని అడిగారు అనుకోండి, తెలుగు గురించి కొంచెం చెప్పండి అని. They want to learn Telugu culture. If they ask you, if they approach you, you suggest them to see Mayabazar. అంటే వాళ్ళు మిమ్మల్ని తెలుగు కల్చర్ ఎలా నేర్చుకోవాలి అంటే మాయాబజార్ సినిమా చూడండి, అందులో మీకు తెలుగు వాళ్ళ కల్చర్ మొత్తం కనిపిస్తుంది అని మీరు చెప్పచ్చు. ఫర్దర్, ఇఫ్ దే సీక్ టు నో అబౌట్ దేర్ అంకుల్స్, ఆంట్స్ అండ్ కజిన్స్ బ్యాక్ హోమ్, బ్రింగ్ ఇన్ దేర్ నేమ్స్. లుక్, దిస్ ఈజ్ యువర్ బలరామ. ఎనీ బెటర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్? అది వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరైనా కజిన్స్ కానీ మన అంకుల్స్, ఆంటీస్ వాళ్ళందరినీ మనం పరిచయం చేసుకునేటప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళని మనం పిలుచుకునేటప్పుడు ఈ పాత పేర్లు మనం అనుకుంటాం. లుక్, దిస్ ఈజ్ యువర్ బలరామ అనే పేరుతో అడ్రస్ చేయడం. అంటే అందులో క్యారెక్టర్స్ని మనం అడ్రస్ చేస్తూ వాళ్ళతో వీళ్ళని పోల్చుకుంటూ వీళ్ళకి వాళ్ళ పేర్లు పెట్టడం, అలా మనం చేసుకుంటూ ఉంటాం. ఇంతకంటే మంచి దారి ఏముంది అని అంటున్నాడు. దెన్ ఆన్వర్డ్స్ ఇట్స్ ఆల్ లాహిరి లాహిరి లాహిరిలో. ఇది ఒక సాంగ్, ఇది లాహిరి లాహిరి లాహిరిలో అనే సాంగ్. అది చాలా ఫేమస్ ఈ ఫిల్మ్లో. సో దట్స్ వాట్ దే వాంట్ టు సే అబౌట్ ది సాంగ్ ఆల్సో. ఫైనల్లీ దిస్ ఆర్టికల్ ఈజ్ ఎండెడ్ విత్ ద సాంగ్ లాహిరి లాహిరి లాహిరిలో, తెలుగు సాంగ్, ఫేమస్ సాంగ్ ఆన్ దోస్ డేస్. ఓకే, ఐ హోప్ ఆల్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ. గో త్రూ ద మీనింగ్స్ అండ్ ప్లీజ్ read each and every sentence and note the tenses and who spoke, whose dialogue is what. Everything you have to remember, because you may get in paragraph writing, editing errors, or any fill in the blanks. Anything you may get from this. Okay, not only from this, from any lesson you may get. Okay, so go through each and every line. Thank you.